వెల్కమ్ టు పల్లవి టీవీ. మళ్ళీ గ్రామాల్లో ఓట్ల పండుగ రాబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు అట్లాగే గ్రామాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం కూడా. సో ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది, ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని. అయితే గతేడాది జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 2025 జూలై నుంచి 2026 ఫిబ్రవరి వరకు ఎవరైనా కొత్తగా ఓటర్లు నమోదు చేసుకుంటే ఆ ఓటర్ లిస్టును మొత్తం ఫైనల్ చేసి జిల్లా పంచాయతీ అధికారి ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఆయన అప్రూవల్ తర్వాత వాటిని మళ్ళీ పోలింగ్ కేంద్రాలు గ్రామాల వారీగా మళ్ళీ నూతన జాబితా రిలీజ్ చేయాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ అంటే ఏప్రిల్ 23వ తేదీలోపు వాటిని సరిచేసుకోవాలనే అవకాశం ఇవ్వబోతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 2 జిల్లాలు మినహా, ఎందుకంటే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఉండవు, మున్సిపల్ కార్పొరేషన్లు కలిపిరు కాబట్టి ఈ 2 జిల్లాలు మినహా మిగతా 31 జిల్లాలకు సంబంధించి 566 జెడ్పీటీసీ స్థానాలకు అట్లాగే 5773 ఎంపీటీసీ స్థానాలకు వచ్చే నెలలో మే నెలలో ఎన్నికలు నిర్వహించబోతా ఉందని తెలుస్తూ ఉంది. 2019 మే నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ఆ తర్వాత నెలలోనే ఎంపీపీ జెడ్పీ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. సో వాళ్ళ 5 ఏళ్ల పదవీ కాలం పోయిన సంవత్సరమే ముగిసింది. పోయిన సంవత్సరం ముగిస్తే మొన్న అక్టోబర్లో హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆల్రెడీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినప్పటికీ బీసీ రిజర్వేషన్కు సంబంధించి హైకోర్టులో పిల్ దాఖలు చేయడంలో హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులతో మళ్ళీ ఎన్నిక మధ్యలోనే నిలిపేయడం జరిగింది. సో పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామనే కాంగ్రెస్ పార్టీ హామీతో సర్పంచ్ ఎన్నికలు మాత్రం పూర్తయ్యాయి, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించలేదు. సో ఈ నెలలో మే నెలలో నిర్వహించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు, బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధం చేసి ఉన్నాయి. సో ఎప్పుడైతే ఓటర్ జాబితా, తుది ఓటర్ జాబితా పోలింగ్ స్టేషన్లు అట్లాగే గ్రామాల వారీగా రిలీజ్ అవుతుందో, ఆ రిలీజ్ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోని నోటిఫికేషన్ రిలీజ్ చేసి మే నెలలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసి ఆ వెంటనే ఎంపీపీ జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. మొత్తానికి మళ్ళీ గ్రామాల్లోనైతే ఒక ఓట్ల వాతావరణం అయితే రాబోతా ఉన్నది, ఎన్నికల నగారా మోగబోతున్నది.